ఆడపిల్ల పుట్టిందంటే సాక్షాత్తు లక్ష్మీదేవి పుట్టిందని ఎంతోమంది సంబరపడతారు. కానీ ఆ ఆడపిల్లను ఇప్పుడు కనాలంటే కూడా గుండెల్లో రైళ్లు పరిగెత్తేటువంటి పరిస్థితి. పురిట్లోనే ఎంతోమంది ఆడపిల్లని తెలియగానే సందర్భాలు ఉంటే పుట్టిన నాటి నుండి పెరిగి పెద్దయి పెళ్లి చేసి ఓ అయ్య చేతిలో పెట్టేంత వరకు కూడా ఆడపిల్ల సంరక్షణ కూడా కత్తి మీద సాములాగా మారుతుంది. ఈ క్రమంలో ఆడపిల్లల తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నటువంటి పరిస్థితి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఎవరు ఎక్కడ ఏం చేస్తారో తెలియనటువంటి పరిస్థితి. ఆడపిల్ల బయటికి వెళ్ళాలంటేనే ఎంతో వణికాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తుంటే మాత్రం చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాము. ఒక ఆడపిల్లను అతి కిరాతకంగా నలుగురు కర్కశంగా చేసి ఉన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ప్రస్తుతానికి వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఏకే తండాలో జరుగుతుంది. ఎవరైతే రాయపర్తి మండలానికి చెందిన ఏకే తండాకు చెందినటువంటి ఈ చిట్టి తను ఇక్కడ పక్కనే ఉన్నటువంటి నర్సంపేటలో వెళ్ళి అతను చదువుతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఆ చదువుకుంటున్నటువంటి క్రమంలో ఏం పరిణామాలు జరిగాయి, ఎందుకు ఈ అమ్మాయి బలవన్మరణానికి పాల్పడిందా, లేకపోతే ఎవరైనా తనని కర్కశంగా అతి పాశవికంగా చేశారా అన్నది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇప్పటికే పోలీస్ స్టేషన్లో అంటే రాయపర్తి మండల కేంద్రానికి చెందినటువంటి ప్రాంతంలో ఇక్కడ మార్చురి దగ్గర కూడా ఇక్కడ ఏకే తండా వాసులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళన నేపథ్యంలో పోలీసులు కూడా కొంత సంయమనం పాటించాలని చెప్పారు. మరి ఎందుకు ఇప్పటి వరకు వాళ్ళకు న్యాయం జరగడం లేదు, మరి పోలీసుల పురోగతి ఏమన్నా తెలిసిందా, మరి ఇంత బాధలు పడుకుంటూ కూడా తమ ఆడపిల్లల్ని కనాలంటే కూడా ఒక భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆడపిల్ల పెళ్లి కాని పిల్లలైతే మరింత భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. ప్రస్తుతానికి మనం ఏకే తండాలో ఉన్నాము. ఒక్కసారి వారి బంధువులతో మనం మాట్లాడదాము, ఏం జరిగిందో తెలుసుకుందాం. ఒక్కసారి ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు తండాలో ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ వచ్చారు. మొత్తం ఒక్కసారి మనం చూస్తున్నాం. అక్కడ ఎక్కడ చూసినా కానీ ఒక మహిళ బాధ ఆ మహిళకే తెలుస్తుంది, ఒక ఆడపిల్ల బాధ ఆడపిల్లకే తెలుస్తుంది, వారిని పెంచే తల్లిదండ్రులకే తెలుస్తాయి. కానీ మానవ మృగాలు లాంటి కొంతమంది ఆకతాయిలు మాత్రం వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. ఇక్కడ ఊరు పాలిట శాపంగా మారుతున్నారు. ఉన్న ఊర్లలో కూడా కొంత ఇబ్బందులకు గురి చేస్తే తోబుట్టులా చూసుకోవాల్సినటువంటి ఆడపిల్లల్ని ఇక్కడ చెరిచి అన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వ్యక్తమవుతుంది. ప్రస్తుతానికి మనం చూస్తున్నాం మొత్తం ఆడవాళ్ళందరూ ఒక దగ్గరే ఉన్నారు. ప్రస్తుతానికి ఈ చిట్టి అంత్యక్రియలు కూడా జరగడానికి ఊళ్ళో ఉన్నటువంటి తండావాసులందరూ కూడా అక్కడికి వెళ్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుంది అసలు మనం ఏకే తండాలో, మరి ఎందుకు ఇట్లాంటి దారుణాలకు ఒడిగట్టారు లేమ్మా, ఎందుకు ఇట్లాంటి దారుణాలు ఒడిగట్టాలో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి చిట్టి తల్లి మనతో ఉంది, మరి ఆమె ఏం చెప్తుందో తెలుసుకుందాం. ఏం జరిగిందమ్మా? మొన్న అది మనం నర్సంపేటకు పోతుంది. నర్సంపేట పోతే అక్కడ ఇక్కడ కలుస్తాడా ఏం చదువుతుంది? భీమావరం స్కూల్లో ఉంటుంది. చిన్నప్పుడు హాస్టల్లో మన కొత్తగూడెం హాస్టల్ నుంచి భీమావరం వేసాను. భీమావరం నుంచి ఇంకా ఆమెకి డిగ్రీ సెకండ్ ఇయర్ పాస్ అయింది. పాస్ అయితే ఈ డాక్టర్ది నర్సు చేస్తుంది. అయితే ఇంకా అక్కడి నుంచి వెళ్ళి అటు డైరెక్ట్ ఆమెకి దగ్గర ఉంటుంది. దగ్గర ఉంటే నేను ఉండి ఏం చేసిన, బిడ్డ ఇక్కడ ఉండు, అన్న ఉన్నాడు బండి మీద రోజు తోలి వస్తాడు తీసుకొని వస్తాడు అంటే అట్లనే చేస్తున్నామే పోతుంది. ఎంతమంది పిల్లలమ్మా? నాకు ఒక కొడుకు ఒక బిడ్డ. కొడుకు మధ్యప్రదేశ్లో జాబ్ చేస్తాడు, అది పోస్ట్ మ్యాన్. ఇక్కడ ఉండదు, ఆమె హాస్టల్లోనే ఉంటది. 10 రోజులైంది ఇక్కడికి వచ్చి. ఇంకా ఇంటి నుంచి వస్తా పోతా ఉన్నది. ఇంకా నిన్న ఏం జరిగిందో ఏమో, మొన్న ఇంకా ఫోన్ చేసిండ్రంట. వాళ్ళు ఫోన్ చేయలేదు, ఫోన్లో మెసేజ్లో చూసిండ్రు, అది పంపించిండ్రంట. ఇక అది వాడు నొక్క ఇది నొక్క, వాడు నొక్క ఇది నొక్క, నేను ఇంటి ముందుకు వచ్చిన రామ్మనేసి మెసేజ్ పెట్టాడంట. ఇంకా ఆమె పైన పండుకున్నారు అందరూ పిల్లలు. పైన పండుకుంటే ఈ మెసేజ్లు వస్తుంది ఎందుకు అనేసి, ఇంకా ఏడ ఉన్నావు నువ్వు అంటే నేను కిందకు వచ్చి ఉన్నాను. ఏ టైం కమ్మది? 11 గంటలకంట. 11 గంటలకు ఇంకా ఈడకి వచ్చిండంట. వస్తే ఇంకా ఎవరు చూడలేదు, దానికి అందరు నిద్రలో ఉన్నారు. ఇంకా ఆమె ఎవరెవరు ఉన్నారు అని అంటే అందరు ఉన్నారు, అందరు పండుకున్నారు అనేసి మెసేజ్ పెట్టేసిందంట. మళ్ళీ పెట్టేస్తే ఇంకా వచ్చి ఇంకా కిందకి దిగింది. కింద దిగిన ఏమంటే ఇంకా ఆమెకి ఇక తీసుకొని వెళ్ళిపోయి మొక్కజొన్న సేనంతా ఆగం చేసిండ్రు అక్కడ. ఇంకా 4-5 బాగా హింస పెట్టిండ్రు ఆమెకి. హింస పెట్టి ఇంకా పానం పోలేదు. మళ్ళా ఇంటికాడ తీసుకొచ్చిండు. అక్కడ తాగిండ్రు, బీర్లు ఉన్నాయి, ఆడ కోటర్లు ఉన్నాయి, గంజాయి తాగిండ్రు. గంజాయి తాగి ఇంకా ఆమెను ఇంట్లోకి తీసుకొచ్చారు. ఇంట్లోకి తీసుకొచ్చి ఇంట్లోనే ఏమో అని నానుమానం. ఇంట్లో అంతా రక్తం ఉంది కిందనే, ఇంట్లో మొత్తం రక్తం మడుగులు ఉన్నది. ఇంకా నిన్న ఇంకా ఆమె మామూలుగా ఉందేమో అనేసి మేము, నాకు తెలియదు, నేను హైదరాబాద్ నుంచి నిన్న
12 గంటలకు వచ్చినాం. 12 గంటలకు వచ్చి ఇంకా అప్పటికే పోలీసు వాళ్ళు పోనీ పోనీ కానీ అనేసి కంగారు పెడుతుండ్రు ఆమెకి తీసుకుపోవాలని. అయితే నేను అప్పటికి ఆమె బతికే ఉందా లేకుంటే లేదు ఫ్యాన్ పోయిండ్రు. చిన్న చీర తీసిండ్రు, బీరువాల బట్టలన్నీ కింద వేసిండ్రు, చీర తీసి పైన కట్టేసి ఇట్లా మామూలుగా వేలాడ తీసిండ్రు. మొత్తం యాసిడ్ పోసిండ్రు. యాసిడ్ ఏందో అది మొత్తం కాలినట్టుంది. ఈడ కత్తి పొడిచిండ్రు మళ్ళీ ఈడ కత్తి పొడిచిండ్రు. ఇవన్నీ కొరికేసిండ్రు. అసలు వాళ్ళకమే లేదు ఆమెకి చూడడానికి. అయితే అక్కడ పోతే పోలీసు వాళ్ళు ఉండి అంటారు, అమ్మ మీకు న్యాయమే జరుగుద్ది, కానీ మీరు అదేమో రాసేస్తే మేము ఫోటో తీసి పోస్ట్ మార్టం అది చూపిస్తాము దెబ్బ ఏంటనేది అని అన్నారు. అయితే మేము రాయము, మేము లోపలికి కూడా రాము, మేము ధర్నా చేస్తామంటే ఇంక సర్పంచ్లు ఏమంటారు, ధర్నా చేసి మీరేం సాధిస్తారు అన్నారు. మేమేం సాధిస్తామో చూపిస్తామనేసి ఇంక సర్పంచ్కి తిట్టేసి మేము ఇంకా ఉన్న 20 మంది ఉన్నాం. ఆ 20 మంది మొత్తం ఆడ రోడ్ ఎక్కినాం. మనం అక్కడ రోడ్ ఎక్కి బస్సులు లారీలు అన్నీ ఆగినాయి. ఇంకా అన్నీ ఆగినాక ఏమైందమ్మా అంటే ఇగో ఇట్లా అయింది అట్లా అయింది అనేసి ఇంకా వాళ్ళకి చెప్పి ఇంకా మళ్ళీ ఆడకు పోయినాం. ఇంకా పోలీసు వాళ్ళు వీళ్ళందరూ చాలా మంది వచ్చేసిండ్రు. రోడ్ల మీద పోయేటోళ్ళు వీళ్ళందరూ ఇంకా అదేం పరిస్థితి ఇదేం పరిస్థితి, ఆడోళ్ళకి జాగ్రత్త లేదా భద్రతం లేదా అనేసి నా బోటోళ్ళు నీ బోటోళ్ళు అందరు చెప్పగానే పోలీసు వాళ్ళు అనిగిండ్రు అక్కడ. ఇక మామూలుగానే ఇంకా ఉండిపోతే తర్వాత అంటాడు, మీరు ఏం చేసినా ఏం కాదమ్మా, నేను న్యాయం చేస్తాను మీకు అనేసి డిఎస్పీ ఎస్ఐ ఆయన వచ్చిండు. వస్తే నువ్వు న్యాయం చేస్తే అయ్యేది కాదు, ఆ మనిషి మాకు కావాలి, ఆ మనిషి ఎక్కడున్నా పట్టుకో రావాలి. నా బిడ్డకు జరిగిన అనుమానం ఇంకో బిడ్డకు జరగకూడదు. వాళ్ళు ఎవరో మీకు తెలిసిందమ్మా? ఇప్పుడు ఎందుకంటే మెసేజ్లు చేస్తున్నారు కదా, మెసేజ్ చేసిన వ్యక్తులు ఎవరో తెలిసిందా? తెలిసింది. ఇంకా వానికి పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, దాంట్లో ఉన్నారు. నెహ్రూ రావుర్లా ఒకటి దొరికిండు, నలుగురులా ఆ ఒక్కడిని ఆడబెట్టుకొని ఉన్నారు. ఇక పొద్దున కూడా ఇంకా అక్కడది అయిపోయింది. ఇంకా పొద్దున ఇక్కడ ఏం జరిగిందంటే నిన్న ఇవాళ 2 రోజులు వాసింది కదా, వాసి అంత బొబ్బలు వస్తున్నాయి. వస్తే ఇక ఏం చేయాలి ఏందనేసి ఇక మీడియా వాళ్ళకు వేసిండ్రు కదా. ఇక ఆ మేడం వచ్చింది, ఎవరు కవిత మేడం పంపించిందంట, కవిత మేడం పంపించింది. మళ్ళీ ఇటు నుంచి ఇంకో అమ్మ వచ్చింది. వీళ్ళు వచ్చి ఇంకా ఈడ ధర్నా చేసిండ్రు. ఈడ చేస్తే మళ్ళీ ఆ ఫోటోలు అవి ఇక్కడ మాట్లాడేదంతా సర్పంచ్కి చెప్పిండ్రు. ఇక్కడ వాళ్ళు సర్పంచ్కి చెప్తే సర్పంచ్ పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిండ్రు. ఫోన్ చేస్తే ఇంకా ఆడ నుంచి వెళ్ళి వచ్చిండ్రు. ఇక వీళ్ళోగోలు వచ్చేసిండ్రు ఇంకా చాలా మంది. సార్ ఆమెకు బాగా ఐదుగురు బాగా ఆగం చేసి పొల్లకు ఆగం చేసి కత్తిలతోటి ఈ నరం ఇక్కడ కత్తిలతోటే పొడిచిళ్ళు. ఈ ఛాతీకి అంతా బాగా కోరికిళ్ళు. మళ్ళీ ఇక్కడ అంతా ఆగం చేసిళ్ళు సారు. బాగా వాళ్ళకు కత్తులతోటి పొడవలసిన అవసరం ఎందుకు వచ్చిందమ్మా? ఏమన్నా పాత పగలు ఇట్లా ఉన్నాయా? ఏం లేదు సార్. ఆ పిల్లగానికి ఎంగేజ్మెంట్ అయింది వాళ్ళ మేనత్త బిడ్డకు. అయితే ఇక నీకు అది అసలే వద్దు నాకు అని ఇక వాళ్ళు ఏమనుకున్నారో సార్ మాకు తెలియదు, ఈ ముచ్చట మాకు తెలియదు. ఇక ఎంగేజ్మెంట్ అయింది వానికి. ఆ ఎంగేజ్మెంట్ అయిన కాడ నుంచే ఈ పొల్లకు నేను చేసుకొని అని అన్నాడో ఏమన్నాడో సారు మాకు తెలియదు సార్. ఇది ఆగం చేసి పొల్లకు మళ్ళా సీరతోటి కట్టి సారు. పొల్లకు ఆగం కాదు సార్. ఓకే, ఎంత విచక్షణ రహితంగా అంటే చాలా దారుణంగానే చెప్పుకోవచ్చు. మరి మహిళలు ఎందుకంటే చేసడమే కాకుండా అతి దారుణంగా ఇక్కడ ఆ కత్తులతోటి దారుణంగా పొడిచారని చెప్పి అంటున్నారు. ఒకసారి ఎట్లా దారుణంగా పొడిచేసిండ్రు, కత్తులతోని పొడిచిండు, మెడలు ఇడిచిండు, ఈ చేయి ఇడిచిండు. నేను వచ్చే వరకనే మెడలు ఇటాడు తిప్పిన, మెడలు చూసుకున్నా, బట్టలు ఇప్పి చూస్తే ఇదంతా కొరికి ఉన్నది, బిడ్డ ఇది బిడ్డ పోయిర్రు వాళ్ళు. ఎవరో మీ ఇళ్ళలో అయితే ఇవ్వలేరు. ఈ బిడ్డ ఇది కత్తితోని పొడిచిన పోట్లు కదా. ఎవడో వాని పేరు చెబితే మీడియా వాళ్ళకి చెప్దాం, వాళ్ళు వస్తారు, మన చిట్టికి న్యాయం అవుతుంది. మన చిట్టిన పరిస్థితి మళ్ళీ ఇంకో బిడ్డకు కూడా రావద్దు. ఈ పని మనం చేద్దాం. వాసింది అయితే వాసింది, మనకు వాసిన పిన్గకి ఇట్లా మూహం కట్టుకొని కూడా పారేస్తాం, కానీ మనం అయితే దానం చేయవద్దు.
మనం దానం చేయకుండా రోడ్ ఎక్కి మనం అందరం ధర్నా చేద్దాం. ఇవాళ ఇదే అయింది, రేపు ఇంకోటి అవుతుంది. చేనుల కాడ ఇవ్వలు పోతారు, చెట్ల కాడ ఇవ్వలు పోతారు. ఆ గంజాయి దాగి మనుషులకు అట్లా ఆగం చేస్తా అంటే ఆ పరిస్థితి ఏంది? మా చిట్టికి అయితే న్యాయం కావాలయ్యా. ఇంత జరుగుతుందమ్మా ఇక్కడ మహిళ, ఎందుకంటే పెళ్లి కావాల్సినటువంటి పిల్ల, రేపు భవిష్యత్తు ఉన్నటువంటి పిల్ల, రేపు ఆడపిల్లల్ని చూస్తుంటే ఏంటంటే సంబరం అనిపిస్తూ ఉంటుంది. మనం చదువుకుంటున్నారు, రేపు ఉద్యోగాలు చేస్తుంటే ఇటు ఇంటికి లేకుంటే అత్తారింటికి కూడా పేరు తెస్తుంది అని చెప్పి ఆడపిల్లలు ఉద్యోగాలు చేయాలంటున్నారు. కడుపుకు ఎంత బాధ ఉండాలి సార్. ఆ పద్ధతి చేయకూడదు. వాళ్ళు పెళ్లి కాంది పిల్లగాళ్ళు అట్లా చేయవద్దు. ఎంత అవస్థ పడతాను వాళ్ళు. లవ్ చేసిండు ఆయన, లవ్ చేసిన వాళ్ళు వేసుకొని పోవాలి, లేకపోతే సంసారం చేయాలి, లేకపోతే నీ బిడ్డ అట్లా చేసిందని మమ్మల్ని తను చెప్పాలి. అది మెల్లగా తీసుకుపోయి అందులో ఆ మేడన్నర మొత్తం ఇరగొట్టిండ్రు వాళ్ళు, నలుగురు మళ్ళా భుజ కూడా ఇరగొట్టిండ్రు. అట్లా చేయకూడదు. అందరు ఆ పాపగా జరిగింది, ఇంకో పాప కూడా జరుగుతుంది. ఇట్లా చేయకూడదు. ఇంత జరుగుతున్నప్పుడు కూడా ఇప్పుడు ఇంత ధర్నా చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. మరి రేపు ఇట్లాంటి వాళ్ళని వదిలిపెడితే ఎట్లాంటి పరిస్థితి ఉంటాయమ్మా? ఇంకా వర్ధనపేటలో వెళ్ళినట్టే పిన్నికి తీసుకుపోయి 3 రోజుల కింద ఆమెకు తీసుకుపోయి అక్కడ మొక్కజొన్నల చెల్లె తీసుకుపోయి పెట్టి ఇంట్లో తీసుకొచ్చి ఆమె అందంతో ఆమె పెట్టుకున్నదాన్ని చెప్పుకుంటేనే అట్లా పెట్టాలని తీసుకుపోయారట. ఈ ఊరు సర్పంచి వాళ్ళు ఏమంటారంటే వీళ్ళకి ఏం న్యాయం చేయలేదు. మొన్న ఉన్న ఎలా ఏందన్న పొద్దున్న మీడియాలో వచ్చి మాట్లాడితే మీడియాలో అందరు చేసినాకనే వీళ్ళ ఊరు సర్పంచ్కి ఇట్లా వచ్చి ఇక్కడికి వస్తే మాట్లాడిరు. వాళ్ళకి ఏమైనా ఇక్కడ దాకా ఏసాయికి చెల్లెళ్ళు పిల్లలు బిడ్డలు ఉంటారు కదా, ఆయన కూడా ఆయన అట్లా అనుకోనే నా బిడ్డ నా చెల్లె అనుకోనే ఇక్కడికి రావాలి కదా. 3 రోజుల కాంచి ఆయన రాలేదు, ఆయన ఇక్కడికి రాలేదు కదా. రాకుంటే మీడియాలో జబట్టే ఆయన ఇక్కడికి వచ్చిండు. వాళ్ళ తండ పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళ తండ సర్పంచ్ ఉన్నారు, వార్డు నంబర్లు ఉన్నారు, అందరు ఉన్నారు కదా. వాళ్ళు ఎవరేం చెప్పలేదు, వీళ్ళకు ఏం న్యాయం చేయలేదు, ఏం చెయ్యలేదు. వాళ్ళకు ఒకటే కూతురు, వాళ్ళ అన్న వేరే దేశంలో జాబ్ చేస్తాడు, వాళ్ళు హైదరాబాద్లో బతుకుతారు కూలో నాలు చేసి. పీదోళ్ళు, భూమిలే జాగలేదు. ఒక నానమ్మ ఉంటుంది, తాత ఉంటాడు, వాళ్ళిద్దరి దగ్గరనే ఉంటుంది. పక్కకు వాళ్ళ పెదనాయన ఉంటాడు, బాబాయ్ ఉంటాడు ఇటు సైడ్లు. ఆమె ఒక్కతే, 5గురికి ఒక్కతే చెల్లె. వాళ్ళకి ఎంత ఇది అవుతుంది. వాళ్ళ చెల్లె పోతుందంటే వాళ్ళ ప్రాణం ఎంత ఇది అవుతుంది. ఎలా ఎవ్వరు ఏ పండుగ వచ్చినా వాళ్ళ తల్లి కడుపు కూలిపోయింది. వాళ్ళ నాన్న కాస్త తెలివి లేదు. వాళ్ళ అమ్మే ఉన్నది కదా, వాళ్ళ అమ్మ కూడా సరిగా నడవరాదు. వాళ్ళ ఒక బిడ్డకు జన్మనిచ్చిన తల్లి అలా పోయింది. వాళ్ళ బిడ్డ జన్మనిచ్చిన తల్లి ఏడుస్తుంది, వెళ్ళిపోయింది. అదే సర్పంచు అదే ఏసాయి ఆయన ఒక్కొక్కనికే తీసుకొచ్చి 4 దాంట్లో ఒక్కొనికే తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టిండు. అదే నాకు వల్ల కాదు, నాకు కాదు, నాతో తరం కాదు అని అనేటోడు ఉంటే వీళ్ళని ఒప్పజెప్పాలి. ఒప్పజెప్పిన మనిషికి వాళ్ళు ఏదైనా చేసుకుంటారు కదా. ఒప్పజెప్పిన వాళ్ళ అమ్మాయి కాడ ఇలా మా అమ్మాయి కాళ్ళ కింద వానికి పెట్టేటోళ్ళం మేము. మాకు ఒప్పజెప్తే మాకు తెలుసా ఈ అమ్మాయికి అట్లా జరిగింది. దొంగలకు దాయవద్దు. పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ ఒక మాట అన్నారు, అక్కడ ఒక మాట అన్నారు, ఇక్కడ మాట అక్కడ లేదు. పోస్ట్ మార్టం కాడ అంతా మీడియాలో చెప్తురు కదా. రేవంత్ రెడ్డికి ఎందుకు ఇది అవపడతలేదా వాళ్ళకు? మరి రేవంత్ రెడ్డి కూడా వాళ్ళకు న్యాయం ఏదో ఒక న్యాయం చెప్పాలి కదా. వాళ్ళకి ఏమైనా ఒకటి శిక్ష పెట్టాలి. మరి శిక్ష పెట్టకపోతే వాళ్ళ ప్రాణం ఎంత ఉంటది, వాళ్ళ పరిస్థితి ఎట్లున్నది? అంత పేషెంట్లు అట్లా అవుతారు. మరి ఎందుకు దేని వల్ల ఏందని ఏది ఒక్క శిక్ష పెడతలేడు. ఏంటంటే ఆయన తీసుకోపోడు, ఆయన జైలు తీసుకుంటాడు, డబ్బులు కడతాను, వీళ్ళు తీసుకుంటాను అని పోతాను. ఒకళ్ళకి చూసి వాళ్ళకేం చేసుకోవాలి, నాకేం చేసుకోపోతారని గట్లా తాగి ఆ అమ్మాయిలకు అట్లా చేయకూడదు. వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా, ఎస్ఐ కూడా, సీఎం కూడా వాళ్ళు కూడా పటింగ్ చేయాలి. వాళ్ళకు కూడా అక్కలు ఉన్నారు, వాళ్ళకు కూడా చెల్లెలు ఉన్నారు. ఈ అమ్మాయికి అట్లా ఘోరంగా చేయకూడదు. వాళ్ళతోని చేయాలి. ఒక్కోళ్ళకు వాళ్ళతోని కాటు పెడితేనే అందరికీ బుద్ధి వస్తుంది. గత కొద్ది రోజులుగా చూసినట్టయితే ఎన్నో ఇబ్బందులు మహిళలు ఎదుర్కొంటున్నారు. మొన్నటి వరకు ఇక్కడ పక్కనే ఇక్కడ ఒక మహిళను, అలాగే తన భర్తే ఇక్కడ కర్కశంగా కూడా 2 పిల్లలతో సహా ఆడపిల్లలు అన్నటువంటి నేపంతోనే 2 కూతుర్లను అలాగే భార్యను కూడా చంపారన్నటువంటి ఆరోపణలు వచ్చాయి. అలాగే మొన్న కూడా రీసెంట్గా ఒక తల్లి తన కూతురుని ఎత్తుకొని తన కొడుకుతోటి కెనాల్లో దూకి
మరి ఇవన్నిటికీ కారణాలు ఏంది? ఎక్కడ పోయినా మహిళలు తన పిల్లలతో సహా బలవన్మరణాలకు పాల్పడుతున్నారంటే ఎట్లాంటి పరిస్థితులు ఉంటుంది? ఇప్పుడు నిజంగా చదువుకునేటువంటి పిల్లలు చదువుకోవాల్సి ఉంటుంది. పాపం ఇక్కడ ఎంతో ధైర్యంతో సమాజం అంతా మనది, ఊరు మనది అన్నటువంటి ఒక ధైర్యంతో వెళ్తూ ఉంటారు. కానీ ఇట్లాంటి ఆకతాయిల వల్ల విలువైన జీవితాలు నాశనం అవడే కాకుండా ఎంతోమంది కన్న తల్లులకు, తండ్రులకు, వాళ్ళ బంధువులకు తీరని దుఃఖాన్ని మిగులుతున్నారు. మరి ఇట్లాంటి సంఘటనలు మీరు ఎట్లా చూస్తున్నారమ్మా? మాకు కూడా చాలా బాధగా ఉందండి ఇది వింటుంటే. ఆ అమ్మాయిని చూస్తే మాత్రం అసలు బాగా అంటే ఎంత కోపం వస్తుందంటే ఫస్ట్ ఆ అమ్మాయి మీద కాదు, వాళ్ళ మీద కోపం వస్తుంది. మొత్తం శరీరం మొత్తం కత్తితోటి, మన గోర్లతోటి, పళ్ళతోటి ఎంత దారుణంగా, ఎంత ఘోరంగా అనుభవించిందో కానీ పాపం మస్తు కష్టంగా ఉంది ఆమెకైతే చూడాలంటే. ఇలాంటి వాళ్ళని మనము స్టేషన్లో పెట్టి కూర్చోబెట్టి బిర్యానీ పొట్లమో ఆ పొట్లమో పెట్టి పోషిస్తారు. మా ముందు తీసుకొస్తే మేము కూడా చేద్దాం కదా. వాళ్ళ కాకుండా మాకు చెప్పండి, మేము తీసుకుంటాం యాక్షన్. వాళ్ళు వస్తారు, పైసలు ఇస్తారు. అరే వాళ్ళు చేయలేదంటే ఏంటిది? గాయాలు ఎందుకైనా అని ప్రశ్నే కదా. ఇక్కడ ఆమె అయితే కొట్టుకోదు కదా. సరే ఆమె ఇక్కడ బిగుసుకున్నది, రక్తమేల నుంచి వచ్చింది, ఇక్కడ ఎవరి కొరికిళ్ళు, మొత్తం శరీరం మొత్తం గాయాలే, మొత్తం ఈ మొల్లంతా బ్లడ్ తోనే ఈ చేయి విరగొట్టిల్లట. ఇప్పుడు వాళ్ళ బంధువులకు కూడా వాట్సాప్ లో ఒక మెసేజ్ పెట్టారని చెప్పి అంటున్నారు. మెసేజ్ వాళ్ళే పెట్టిల్లట, వాళ్ళే టైప్ చేశారా? ఇదంతా టైప్ చేసి పెట్టుకున్నట. మళ్ళీ ఫోన్ లో మొత్తం డిలీట్ చేసి పెట్టిల్లట. మరి ఇలా ఎందుకు జరుగుతుందో మాకు కూడా అర్థమవుతలేదు. నిన్న నుంచి 2 రోజులు ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోరా? పొద్దుగాల ఎమ్మెల్యే గారు వచ్చిళ్ళు, నిన్ననే తను దొరికిండు కదా, ఈ రోజు దాకా చెప్పరా? మరి వాళ్ళ చేత కాకపోతే మాకు అప్పగించండి, మేము చెప్పిస్తాం ఎంతమంది ఉన్నారో ఏందో. ఆమెని ఆమె ఫోన్ తీసుకొని ఆమె ఫోన్లో అన్నయ్య నేను నెక్స్ట్ రాకి నీకు కట్టడానికి వస్తలేను, మిస్ యూ అన్నయ్య అని చెప్పి దాంట్లో టైప్ చేసి పెట్టి అక్కడ ఫోన్లో పాట పెట్టి పోయిల్లట. వాళ్ళు ఎంతమంది ఉన్నారో మేమైనా చెప్పిస్తాం కదా, మాకైనా వాళ్ళు అప్పగిస్తే చెప్పిస్తాం కదా. ఎందుకు ధైర్యం లేకపోతే మాకు చెప్తే మేము కూడా చెప్పిస్తాం కదా. ఇట్లాంటి వాళ్ళను ఎట్లా శిక్షిస్తే మళ్ళీ ఇంకోసారి సంఘటన జరగకుండా తనకెట్లా జరిగిందో అట్లానే వాడికి కూడా అట్లా జరగాలి. అది చూసి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క అబ్బాయి వనకాలి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు అట్లా జరిగిందటారా, అమ్మాయిల జోలికి ఎవ్వరు పోవద్దని చెప్పాలి. ఇప్పుడు మరి ఇట్లాంటి నిజంగా మహిళలకు, ఇట్లాంటి బాధితులకు న్యాయం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇప్పుడున్న చట్టాలతోటి? ఇప్పుడు మేము అప్పటిదాకా ఎవరు పట్టించుకోలేదు. నిన్న నుంచి మార్నింగ్ ఎవరో కల్వకుంట్ల కవితక్క అట ఎవరినో పంపిస్తే వాళ్ళు వచ్చినాక మేము ధర్నా చేసినాం. అప్పుడు యశస్విని రెడ్డి, ఎస్ఐ వాళ్ళు, సిఐ వాళ్ళందరూ వచ్చిళ్ళు. అప్పటిదాకా ఎవరు రియాక్షన్ తీసుకోలే. ఇక్కడ జరిగితే ఆడ అందరు వచ్చిళ్ళు, లేకపోతే అట్లనే రావద్దు కదా. మొత్తం అట్లా చేసిళ్ళు. 1945 ఆగస్టు 15న మనకు స్వతంత్రం వచ్చింది. మరి మాకు వచ్చిందా, మరి మీకు వచ్చిందా అని అర్థమవుతలేదు. ఆడవాళ్ళకి వచ్చిందా, మగవాళ్ళకి వచ్చిందా స్వతంత్రం అనేది? మీకే వచ్చిందా, మాకు వచ్చిందా చెప్పండి. మీ కూడా ఒక మగాయననే, మరి కూడా ఆడలేమే. మేము బయటికి పోవాలంటే ఇప్పుడు మేము రాత్రి ఎవరం పడుకోలే. మేము మా వయసు వాళ్ళు కానీ, ముసలోళ్ళు కానీ గంజాయి తాగొచ్చు. అలా ఆమె ఏమున్నది? మనకైతే స్వతంత్రం వచ్చింది కదా, 1945 స్వతంత్రం వచ్చింది మనకు. మరి మగవాళ్ళకు వచ్చిందా, మాకు వచ్చిందా స్వతంత్రం? మరి మీకు వచ్చింది కాబట్టి మరి విచ్చలవిడిగా తాగి కొట్టినా మేము ఊరికే ఉంటాం. ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పటికి కూడా మరి 75 ఏళ్లకు పైగా స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి ఇప్పటి వరకు ఆ చట్టాలు అనేవి పనిచేస్తున్నాయి. మహిళలకేమో అన్ని రకాలుగా అంటున్నారు పనిచేస్తున్నాయి. ఆడ దున్నపోతుని మేపుతారు జైళ్ళ. మాకేమొస్తుంది? మమ్మల్ని కాపాడుతా? 2 రోజులకు ఏం కాపాడతలేరు. దొంగలకు కాపాడుతాను వాళ్ళు కానీ, తప్పు చేసిన వాళ్ళకి కాపాడుతాను కానీ తప్పు జరిగేటోళ్ళకు సేవం చేస్తలేరు, ధర్నా చేస్తలేరు. లంచం తీసుకుంటేనే కా పని చేసిండ్రు. వాళ్ళు బయటకు ఎందుకు తీయట్లేడు? నా బిడ్డ ఎట్లా పోయిందో వాని పనం కూడా అట్లనే తీయాలి. కాకపోతే ఉబ్బింది, స్మెల్ ఇంకా ఎక్కువ అయింది అనేసి తీసేసినాం. కానీ ఆ పిల్ల మంచిగా ఉంటే అసలు తీసేవాళ్ళం కాదు. ఇక్కడేనమ్మా, ఈ ఇంట్లోనా ఒకసారి మనం వెళ్దాము. ఎందుకంటే అక్కడ బయట ఇక్కడ పక్కనే ఉన్నటువంటి మొక్కజొన్న తోటలో కూడా చాలా అతి దారుణంగా చేశారని చెప్పి ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత అక్కడి నుండి ఏమీ తెలియనట్టు గంజాయి అలాగే
ఇక్కడ మత్తు పదార్థాలు సేవించిన తర్వాత విచిత్రంగా తనను ఇబ్బందికి గురి చేశారని చెప్పి అంటున్నారు. ఒక్కసారి ఇదే ఇంట్లో పూర్తి స్థాయిలో అంటే తను బలవన్మరణానికి పాల్పడే విధంగా చేశారని చెప్పి అంటున్నారు. మొత్తం చూడొచ్చు ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పూర్తిగా ఇక్కడ గాజులు కూడా పగిలి ఉన్నాయి. ఇక్కడ ఏం జరిగింది అనేది కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతానికి ఇంత దారుణమైనటువంటి, ఎందుకంటే ఒకవేళ బలవన్మరణానికి తాను పాల్పడితే ఇక్కడ గాజులు కూడా పలగవు. అలాగే అక్కడి నుండి ఇక్కడ రక్తపు మరకలు కూడా మనం ఉంటున్నటువంటి ప్లేస్లో కూడా రక్త మరకలు కూడా తుడవకుండా అలాగే ఉన్నాయి. అక్కడి నుండి మనం చూడొచ్చు. ఇక్కడి నుండి వెళ్తుంటేనే మాత్రం లోపల మొత్తం చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తున్నాము. ఆ తల్లిదండ్రులు ఎంత ఇబ్బందులు పడుతున్నాం మనం చూస్తున్న అన్ని మొత్తం రక్తపు మరకలు కత్తులతో పొడిచారని చెప్పి అంటున్నారు. ఆ తర్వాత చేశారంటున్నారు. ఎన్నో ప్లేస్లలో కూడా ఇక్కడ గాయాలయ్యానని చెప్పి అంటున్నారు. మనం చూస్తున్నాం ఆ ఫ్యాన్ కూడా మొత్తం పూర్తి స్థాయిలో ఇక్కడ తను ఎన్ని చెప్పరాని విధంగా కూడా ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఏం జరిగిందమ్మా? ఆ ఫ్యాన్ల నుంచి వాళ్ళ మెడ నరాలు అవి మొత్తం ఇరగొట్టి గిట్లనే చెప్పిపోయిళ్ళు. కత్తిపోట్లు పొడిచిండ్రు. పొడిచినాక పానం పోయేటట్టుంది, ఇక మాకు పట్టుకుంటారా అని ఈడ ఏలాడిపోయిండ్రు. బీరువాల ఏమైనా మా పేరు గిట్లా రాసిందేమో అని బీరువాల బట్టలంతా కుప్ప వేసి వెళ్ళిపోయిండ్రు. మా బావ బయటనే ఉన్నాడు. మా బావ వాళ్ళు చేసిండ్రు, మాకు కూడా తెలియదు, తీసేసిండ్రు వాళ్ళు. మొత్తం పూర్తిగా అమ్మాయి బట్టలు కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ బట్టల్ని కూడా చిందర వందరగా చేశారని చెప్పి అంటున్నాం. బీరువాలో ఉన్నటువంటి బట్టలు కూడా పూర్తిగా అక్కడ నుండి రిమూవ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎక్కడ చూసినా ఒకవేళ బలవన్మరణానికి పాల్పడేది ఉంటే శరీరంలో అనేకమైనటువంటి ఘాట్లు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఆ చేతి రక్తపు మరకలు కూడా తను అంటే పెనుగులాడినట్టుగా మనకు వీటన్నిటిని చూస్తే తెలుస్తుంది. ఇక్కడ అంటే గోడలకు రక్తం, చేతికి ఉన్నటువంటి మరకలు, అలాగే ఎక్కడ చూసినా కానీ అక్కడ కొన్ని రక్తం మరకలు ఉన్నాయి. ఈ చేతి మరకలతో పాటు ఇవన్నీ చూడొచ్చు. ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఇంత రక్తస్రావం జరగడానికి ఆ యొక్క కాళ్ళ యొక్క పాదముద్రలు, అలాగే అక్కడి నుండి చూస్తుంటే ఎంత దారుణమైనటువంటి ఒకసారి మనం చూడొచ్చు. మొత్తం అంటే ఎంత పెనుగులాడుతుంది. ఎందుకంటే ఇక్కడ చేతి గుర్తులకు సంబంధించి ఇక్కడ రక్త మరకలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అక్కడి నుండి ఈ మొత్తం అంటే ఒక్కొక్క గోడకు ఒక్కొక్క చేతి రక్తపు మరకలతో కూడినటువంటి చేతి గుర్తులు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏం జరిగిందమ్మా? ఇదంతా గోడల పంటి కూడా రక్తము కూడా ఇక్కడ చిందినటువంటి పరిస్థితి. అంటే ఆ పెనుగులాటలో ఎట్లాంటి ఇబ్బందులు పడిందో మనం చూడొచ్చు. ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో కూడా ఇవన్నీ కూడా ఇంత ఇబ్బందికర వాతావరణంలో ఎంత బాధ అనుభవించి తన కూతురు విగతజీవిగా మారిందో అన్నటువంటి ఒక ఆవేదన మాత్రం ఆ తల్లిదండ్రులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఇట్లాంటి సంఘటనలు ఎక్కడ చూసినా కానీ ఇక్కడ గాజులు కూడా ఎక్కడికక్కడ పగిలిపోయినటువంటి పరిస్థితి. ఇదంతా చూసిన తర్వాత ఇంత దారుణానికి పాల్పడినటువంటి వాళ్ళను ఎట్లా ఉంచాలని చెప్పి అంటున్నారు. ఒక్కసారి మనం ఫోటో చూద్దాం. ఎందుకంటే ఉన్న ఒక్కగానొక్క తన కూతురు ఆ ఫోటో చూసుకునైనా మురిసేటువంటి వాళ్ళు. ఎందుకంటే కొద్ది రోజుల్లో వివాహం చేయబోయేటువంటి తాను అంటే పెళ్లి బాజాలు మోగాల్సినటువంటి ఇంట్లో మేళాలు మోగాయన్నటువంటి ఒక ఆవేదన మాత్రం వాళ్ళందరిలో కనిపిస్తుంది. ఇక్కడ ఏం జరిగిందమ్మా? ఈ కట్టేంది? సార్ ఇగో ఈ కట్టె వేసి ఆడ కట్టె పెట్టి పోయిండ్లు సారు. మాకు తెలియదు. బీరువాల కూడా అన్ని బట్టలు అన్నీ తీసేసి ఈ కట్టెని ఆడ పెట్టిండ్లు. కట్టె మరి ఏమో సారు మాకు తెలియదు. నెత్తురు అయితే పైంట్ అంతా మొత్తం కారుతుంది. కింద ఒక చెద్దరు 2 జత బట్టలు అన్నీ నెత్తురే ఉన్నది సారు. కింద నెత్తురు అంతా బట్టలు తీసి కింద పెట్టి ఈ కట్టె ఆడ పెట్టి పోయిండ్లు సారు. మాకు తెలియదు. మెడలు ఇరిసి ఈ రెక్క ఇరిసి ఆసిడ్ పోసిండ్లు అమ్మాయికు. ఇప్పుడు ఇంత దారుణంగా ఒకవేళ చేయొచ్చు, కానీ ఒకవేళ ఇంత దారుణంగా కూడా తనను అవసరం ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? అసలు ఎట్లా పరిచయం వీళ్ళకి ఎందుకు వచ్చిందో ఆయన ఎప్పటి నుంచో టార్చర్ పెడతాండట. టార్చర్ పెడతా అంటే ఆ రోజు ఆమె డ్యూటీకి పోయి వచ్చింది. నర్సు చేస్తుంది అమ్మాయి. నర్సు చేసి డ్యూటీకి పోయి వస్తా అంటే మాట్లాడిండట ఫోన్లో. ఎవరమ్మా అని మా బాబాయ్ అడిగితే ఎవరు లేరు తాత అని అన్నదట. అనగానే వాడు అంతల్ని వచ్చి ఏదో మత్తు మందు చల్లిండట మా బాబాయ్ మీద. చల్లి అమ్మాయి ముఖం మీద దస్తి కప్పి లేడు. అటే వెళ్ళిండ్రు. ఇట్లా దస్తి కప్పుకొని ఇక కథం అమ్మాయిని ఎత్తుకొని వెళ్ళిండ్లట. ఇక అమ్మాయిని ఎత్తుకొని వెళ్ళిండ్రు. ఆమెను ఈడ వచ్చి
చేసి మళ్ళా తలుపు దగ్గర చేసి సెల్లు పాట వేసి కూడా వాళ్ళు వెళ్ళిండ్రు. అలాంటి వ్యక్తికు మనం బతకనీయవద్దు. పోలీసు వాళ్ళు కానీ ఎవ్వరు కానీ ఆ పరిస్థితి వాని దండగలద్దు, వాని ఏది వద్దు. ఈ మన చిట్టికి జరిగే న్యాయం, ఇలాంటి వ్యక్తికి జరిగిన న్యాయం, ఈ న్యాయం జరగకుంటే వాళ్ళను పోలీసు వాళ్ళకు వాళ్ళు పట్టించుకోకుంటే మనకు అప్పచెప్పాలి. ఆ వ్యక్తిని మనకు అప్పచెప్తే మనం పాపని వాళ్ళు ఎట్లా అట్లా మనం అట్లా మా పాప కాళ్ళ దగ్గర వేస్తాం. ఇలాంటి మనం పట్టించుకోకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే కథం ఈ పాపకు ఇలాంటి పరిస్థితి జరిగింది, మాది ఎవ్వరేం చెయ్యలేరు, ఈ సమాజంలో మేమే హీరోలం అని అనుకుంటారు. ఈ పాప మన లాంటి ఆడది కంటేనే వాడు పుట్టిండు, కానీ వాడు మొగోడై మొగోనికి గనలే. ఇలాంటి ఆడదానికి అంటే సమాజం ఏమనుకోవాలి సార్? ఇదే ఆలోచించుకోండి, వానికి చేయాలి. ఈ పాపకు మొన్ననే అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా జరిగింది. మహిళలను పూజించాలి, గౌరవించాలని చెప్పి ఎన్నో మీటింగులు పెట్టి మహిళలకు సంబంధించి కూడా అనేక విషయాలు కూడా మాట్లాడుకుంటూ ఆడవదాని యొక్క ప్రాశస్త్యం ఏందని కూడా చెప్పుకుంటూ ఉన్నటువంటి సందర్భాలు అనేకం చూస్తున్నాం. దేశవ్యాప్తంగా కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎంత పాశవికంగా అంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఏ ఆడపిల్లకు రాకూడదు, ఏ కన్న తల్లిదండ్రులకు రాకూడదు. మళ్ళీ ఇటువంటి జరగకుండా ఉండాలంటే అనేక చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి అంటున్నారు. మొత్తం ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్లో పరిశీలించినటువంటి నేపథ్యంలో మొత్తం చాలా ఎంతో పెనుగులాడినట్టుగా ఆ గోడల పంటి. ఎందుకంటే ఒకవేళ తనకు తాను బలవన్మరణానికి పాల్పడి ఉండుంటే తను ఆ రక్తపు మరకలు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి అంటున్నారు. ఇక్కడ మరీ ఇంకా దారుణమైనటువంటి స్థితిలో ఏంటంటే చెప్పుకోలేనటువంటి ప్లేసుల్లో చాలా కర్రలతోటి దాడి చేసి, కత్తులతో దాడి చేసి, చాలా చిత్రహింసలకు గురి చేసి తనను విగతజీవిగా మార్చినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఆ గోడలకు ఉన్నటువంటి మరకలే సాక్షిభూతంగా నిలుస్తున్నాయి, అక్కడ ఉన్నటువంటి రక్తపు మరకలే ఈ ఘటనకు సాక్ష్యాధారాలుగా నిలుస్తున్నాయి. మరి ఇంత జరిగినా కానీ మరి అధికారులు మాత్రం దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాల్లో మహిళలే ఎక్కువగా విగతజీవులుగా మారుతున్నారు. పెళ్ళైనటువంటి మహిళలు కూడా ఇంత పిల్లలతో సహా, కుటుంబాలతో సహా బలవన్మరణానికి పాల్పడుతున్నారు. పెళ్లి కాని మహిళలు కూడా ఇట్లాంటి గురవుతున్నారు. ఇక్కడ అవమానాల పాలవుతున్నారు. కుటుంబాన్ని కూడా దిక్కుతోచని స్థితిలోకి ఇక్కడ కొంతమంది తీరని కార్యక్రమాల వల్ల, కొంతమంది దుశ్చర్యల వల్ల ఇట్లాంటి పరిస్థితులు మిగులుతున్నాయన్నటువంటి విషయాలు కూడా మనకు ఇక్కడ సంఘటన చూస్తే స్పష్టమవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా అధికారులు కొంత సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళ పట్ల ఎట్టి పరిస్థితుల్లో ఉదాసీనత వ్యవహరించకుండా కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు. తమకు కావాల్సినటువంటి న్యాయం, ఇక్కడ వాడిని ఎవరైతే ఈ ఘటనకు పాల్పడతారో మాకు నష్టపరిహారాలు అవసరం లేదు, తను ఏ విధంగా విగతజీవిగా చిత్రహింసలకు గురైపడిందో వాళ్ళని కూడా ఆ విధంగానే తమ కళ్ళ ముందే చిత్రహింసలకు గురి చేసి ఇక్కడ లేకుండా చేయాలన్నటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. ఇంకా ఇట్లాంటి సంఘటన జరగకుండే నిర్దాక్షిణ్యంగా చేసి మరో సంఘటన ఇలాంటి జరగకుండా చూడాలన్నటువంటి ఒక విజ్ఞప్తిని ఎంతో ఆవేదనతో వెలుబుచ్చుతున్నటువంటి పరిస్థితి. అర్ధరాత్రి ఇంట్లో నుండి గుగులోతు చిట్టిని, అంటే తన పేరు మహేశ్వరి, చిట్టి అని ఇంట్లో పిలుస్తూ ఉంటారు. ప్రస్తుతానికి ఈ అమ్మాయి చాలా విగతజీవిగా మారిపోయినటువంటి పరిస్థితి. ఇంట్లో నుండి అర్ధరాత్రి బైక్ మీద తీసుకొచ్చి కొంతమంది దుండగులు అతి పాశవికంగా చేశారని చెప్పి బంధువులు ఆరోపిస్తున్నటువంటి సమయంలో మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం ఇక్కడ పోలీసులు కూడా వచ్చి ఒక ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇక్కడ బాధితుల బంధువులు చెబుతున్న దాని ప్రకారం ఈ ప్రాంతంలోకే, ఈ పొలంలోకే తనని అర్ధరాత్రి తీసుకొచ్చారని చెప్పి అంటున్నారు కొంతమంది దుండగులు. చాలా దారుణమైనటువంటి స్థితికి ఒడిగట్టారని చెప్పి అంటున్నారు. ఒక్కసారి వాళ్ళ బంధువులతో మనం మాట్లాడదాము. ఎందుకంటే అత్యంత పాశవికంగా, అసలు మానవ మృగాలుగా వీళ్ళను అభివర్ణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అసలు ఏం జరిగింది, మరి ఇక్కడికి ఈ ప్రాంతంలోకి తీసుకొచ్చారనడానికి ఎవిడెన్స్ ఏందన్నటువంటి విషయాలు కూడా మనం తెలుసుకుందాము. అసలు ఇక్కడికి తీసుకొచ్చారని మరి వీరికి ఎవరు చెప్పారు? ఎందుకంటే అర్ధరాత్రి ఎవరు లేని సమయంలోనే జరిగిందని చెప్తున్నటువంటి సమయంలో ఇక్కడ అనేకంగా ఇక్కడ గమనించారని చెప్పిర్రు. ఇప్పుడు రాత్రి సమయంలో ఇక్కడికే వచ్చి ఇక్కడ ఒక విగతజీవిగా, అంటే ఇక్కడనే చాలా దారుణానికి ఒడిగట్టారని చెప్పి అంటున్నారు. మొత్తం మీరు చూడొచ్చు, ఆ పరిస్థితులన్నీ కూడా మనం ఇక్కడ చాలా దారుణంగా కనిపిస్తున్నాయి. చెట్లన్నీ వాలిపోయి ఉన్నాయి. మరి పెనుగులాటనా ఏందా తెలుసుకోలేదు. ఆ పూర్తి స్థాయి విచారణ మాత్రం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇక్కడ మద్యం బాటిళ్ళు కూడా ఉన్నటువంటి ఆ నేపథ్యంలో అసలు మరి మద్యం బాటిళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి, వాళ్ళు తెచ్చుకొని ఇక్కడ ఏమైనా తాగి జల్సాలు చేశారా, మరి అంతా అక్కడి నుండి అమ్మాయిని బలవంతంగా తీసుకొస్తున్నటువంటి సమయంలో మరి ఎవరు చూడలేదా అన్నటువంటి విషయాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి
వారి బంధువులు ఉన్నారు, చిట్టి బంధువులు, వారి పెదనాన్న కొడుకు కూడా ఉన్నారు. ఒక్కసారి అంతా మనం మాట్లాడదాం. బ్రదర్, ఇక్కడ ఈడికే తీసుకొచ్చారని చెప్పి ఇక్కడ బంధువులు ఆరోపిస్తున్నారు. మరి ఎవరైనా చూసారా, అసలు ఏం జరిగింది? ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే మాత్రం ఒక చిందరవందర కనిపిస్తున్నది. ఇక్కడే డ్రగ్స్, గంజాయి కూడా తీసుకున్నారని చెప్పి ఆరోపణలు అయితే చేస్తున్నారు. అందులో వాస్తవం ఎంత, అసలు ఎవరెవరు, అసలు ఎంతమంది ఇక్కడ ఉన్నారని చెప్పి మీకు అనుమానం కలుగుతుంది? ఇక్కడ 4 సస్పెక్ట్లు అమ్మాయిని తీసుకొచ్చి ఈడ మాట వాస్తవం. అది ఏమైందంటే వాళ్ళు ఎవరైతే సస్పెక్ట్ నెంబర్ A1 తన పేరు నెహ్రూ, నా నాన్న పేరు సన్ ఆఫ్ నెంద, ఇక్కడనే రావూరు తన గ్రామం. వీళ్ళు క్లాస్మేట్స్, డిగ్రీ కాలేజ్లో BBA చేస్తున్న సెకండ్ ఇయర్ క్లాస్మేట్స్ వీళ్ళు. అయితే ఫ్రెండ్ అని సరే నేను ఇక్కడికి వచ్చిన రమ్మన్నాడు, కలుద్దాం మాట్లాడదామని తీసుకొచ్చి ఇక్కడ ఒక తన ఫ్రెండ్స్తోని వాడుకొని ఇక్కడ ఘోరాతి ఘోరంగా ఏం తెలియకుండా ఇంటికి వచ్చి అదొక చిత్రీకరించి వెళ్ళిపోయినారు. ఇక్కడ చాలా అనుమానంగా ఏమైందంటే అమ్మాయికి చాలా ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది, కత్తి ఘాట్లు ఉన్నాయి, కొరికినట్టు ఎక్కడైతే చెస్ట్ మీద కొరికినట్టుంది, నోవెల్ కాడ కొరికినట్టుంది, ఎక్కడైతే నెక్ ఉందో నెక్ దగ్గర పొడిచినట్టు, ఏదైతే బైక్ కీతోని పొడిచినట్టుంది. బట్ ఈ సమాచారం పోలీసు వారికి తెలిపితే లేదు ఇది నార్మల్ లేదు కాదు, దీంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు, ఇది కన్ఫామ్గా అని వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. మేము ఇది కాదు, ఇది బ్రూతల్గా మేము అంటే లేదు లేదు అని వాళ్ళు మమ్మల్ని పిటిషన్ ఇచ్చినా తిరస్కరించారు. సో మేము ధర్నా చేయడం వల్ల పై స్థాయి హయ్యర్ అథారిటీస్ గెలిచినప్పుడు వాళ్ళు కొంచెం రియాక్ట్ అయ్యి అక్యూజ్ నెంబర్ 1 నెహ్రూని కస్టడీలోకి తీసుకొచ్చారు. మరి ఇప్పుడు ఇప్పటి వరకు మిగతా 3 అయితే ఎలాంటి సమాచారం లేదు, వాళ్ళు అబ్స్కాండ్ అయ్యారు, నెగ్లెక్ట్గా మాట్లాడుతున్నారు. ఏమైనా అంటే మేము చేస్తున్నాం కదా, మేము మీకోసమే పని చేస్తున్నాం అని బుకాయించడానికి ప్లాన్ చేస్తున్నారు. పోలీసు వాళ్ళు ఇక్కడ నార్మల్గానే సెల్ఫ్ అని చెప్పి పోలీసు వాళ్ళు అంటున్నారు. మరి మీరు చూసినప్పుడు ఇన్ని గాయాలు అంటున్నారు, అక్కడ చూస్తే రక్తస్రావం కూడా చాలా తీవ్రంగా జరిగింది. ఆ గోడల మీద మరకలు చూస్తుంటే కూడా ఏదో పెనుగులాట జరిగినట్టుగా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అంతా కనిపిస్తున్నాయి. మరి ఇక్కడ విషయం చెప్పడానికి వాళ్ళకు ఉన్నటువంటి ఆధారాలు ఏంటి? మరి మీకు తెలిసిన తర్వాత మరి ఏమైనా ఫోటోలు కానీ అమ్మాయి బాడీకి సంబంధించి ఎక్కడెక్కడైతే ఇక్కడ మెడ మీద కావచ్చు, అలాగే చేతుల మీద ఘాట్లు కావచ్చు, ఆ ఫోటోలు ఏమైనా తీసారా మీరు? లేదు, తీయలేదండి, తీయనియలేదు. డైరెక్ట్ మార్చర్లకు బాడీకి ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు ఎవరిని అలౌ చేయలేదు. ఓన్లీ ఒక క్యాండిడేట్, ఉమెన్ క్యాండిడేట్ని తీసుకువెళ్ళి చూపించి బయటికి పంపించారు అంతే తప్ప వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఎలాంటి ఎవిడెన్స్ మాకు ఇవ్వలేదు. ఆమె ఏం చెప్పింది బయటకు వచ్చిన తర్వాత? మీ వాళ్ళే కదా వెళ్ళినా? బయటకు వచ్చి చెప్తే ఆమె ఏమంటున్నా అంటే ఏదో దేనితోనైతే రైట్ సైడ్ నెక్, లెఫ్ట్ సైడ్ నెక్ పొడిచినట్టుంది, బ్రిస్ట్ మీద కొరికినట్టున్నాయి, పంటి గాయాలు ఉన్నాయి, నోవెల్ మీద పంటి గాయాలు ఉన్నాయి, ఇంటర్నల్గా బ్లీడింగ్ బాగా అయింది అని వాళ్ళు చెప్తే పోలీస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే తను చేసుకునడం వల్ల చీమలు కరిచినాయని ఒక చిన్న సిల్లీ రీజన్ చెప్తున్నారు. అంటే చీమలు కరిస్తే అంత బ్లీడింగ్ అవుతుందా? చీమలు కరిస్తే ఎక్కడికక్కడ ఘాట్లు పడ్డాయంట, బ్లీడింగ్ అయిందంట అని సిల్లీ రీజన్స్. బ్లీడింగ్ ఎందుకు అయిందంటే ఆమె వచ్చింది కాబట్టి తనకు బ్లీడింగ్ వచ్చింది అంతే తప్పించి ఏం కాలేదు అక్కడ అని బుకాయిస్తున్నారు. మీరు చెప్పండి బ్రదర్, ఎందుకంటే గత కొద్ది రోజులు చూసినట్టయితే ఈ మహబూబాబాద్ జిల్లా, వరంగల్ జిల్లా, అలాగే తొర్రూరు, రాయపర్తి ఈ మండలాల్లో అనేక మంది మహిళలు బలవన్ మరణాలకు పాల్పడుతుండ్రు, పిల్లలతో సహా బలవన్ మరణానికి పాల్పడుతున్నటువంటి సందర్భం. అందులో ఎక్కువగా ఎస్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఎక్కువగా ఉంటున్నారు. అసలు ఎందుకు ఈ కారణం ఏందనుకుంటున్నారు? మీరు ఇప్పటివరకు అనేక సంఘటనలు పరిశీలించుంటారు, మళ్ళీ ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోనే ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈ సంఘటన ఎట్లా చూస్తున్నారు? మరి ఇంత దారుణంగా జరుగుతున్నటువంటి ఆ పరిస్థితుల నేపథ్యంలో ఆ అమ్మాయి నిజంగా మీకు అనిపించిన విధంగా తను ఎలా బలవన్ మరణానికి పాల్పడిందా లేకపోతే చేయబడిందా? 100కి 100% ఇది దీన్ని ఒక్కరే కాదు, సుమారు 4 కలిసి దీన్ని చేసే సిచ్యువేషన్లా ప్లానింగ్ చేసుకున్నారు. ఈయన దొంగ కొడుకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ గంజాయి బ్యాచిగాళ్ళు. వీళ్ళ గతంలోనే పర్వతగిరి పోలీస్ స్టేషన్లో వీళ్ళ మీద అందరి మీద ఎఫ్ఐఆర్ అయి ఉంది. ఎందుకంటే వీళ్ళు గంజాయి కొడతారు, గీదేశ్ పక్కన పడుకుంటారు, సంథింగ్ అన్నీ వగరే చేస్తారు ఈయన కొడుకులు. వీళ్ళు అమ్మాయిలను ట్రాప్ చేస్తారు, అమ్మాయిల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు, వాళ్ళ దగ్గర నుంచి తినుకుంటా, వాళ్ళని బండి మీద ఇటు అటు తిప్పుకుంటా వాళ్ళని ఇట్లా చేసి చాలా చాలా విషయాలు ఉన్నాయి ఆ మాదిరిగా చేసినాయి. అవి బయటపడలేదు. ఈ సంఘటన ఏదైతే ఉందో
కానీ ఈ సంఘటన మొత్తం బయటపడతాను. దీని వెనుక ఎవరైతే ఉన్నారో నలుగురు ఆ నలుగురిని వెంటనే చేయాలి. సిఐ దగ్గర ఉన్నారు. ఈ మెయిన్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నాడో వాడిని మాకు అప్పచెప్తే మేము వాని సంగతి ఏందో మేము చూస్తాం. ఓకే, ఇప్పుడు పోలీసులు చెప్తున్న సిచ్యువేషన్స్ని జరిగిన సంఘటన మీరేమో ఒక రకంగా చెప్తున్నారు, పోలీసులు చెప్తున్నదేమో ఇట్లుంటున్నారు. మరి పోలీసులకి ఇట్లా జరగలేదని చెప్పాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటారు? పోలీసు వాళ్ళు పైసలు తీసుకోవచ్చు అన్న. పోలీసు వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న లోకల్ పెద్ద మనుషులు కానీ పైసలు తీసుకుండవచ్చు. ఎందుకంటే నలుగురు ఉన్నారు కదా, దాంట్లో ఒక్కరే కాదు నలుగురు ఉన్నారు కాబట్టి నలుగురు 4 లక్షలు ఇచ్చినా పోలీసు వాడు తీసుకుంటాడు, ఇక్కడ ఉన్న లోకల్ పెద్ద మనుషులు తీసుకుంటారు. దీనికి ఎవరు సపోర్ట్ చేస్తలేరు. ఈ అమ్మాయి ఏ ఒక్క నా కొడుకు వచ్చి ఎవడు వాయిస్ ఇచ్చింది లేదా, ఆడ రోడ్ల మీద ధర్నా చేసింది ఎవడు లేదా, ఇప్పుడు ఒక్కడనే పట్టుకున్నాడు. ఆ ఒక్కని ద్వారానే ఆ ముగ్గురు ఎవరు ఉన్నారో ఆ ముగ్గురు నా కొడుకుని తీసుకొచ్చి మాకు అప్ప చెప్తే, మీకు శాత కాకపోతే పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్తున్నా, మీకు శాత కాకపోతే మేము నాకు అప్ప చెప్పుర్రి, నా పేరు నాకు అప్ప చెప్పుర్రి, నేను నా పేరు మార్చుకుంటా, నా మీసాలు తీసుకుంటా. ఆ చిట్టి అనే అమ్మాయి 20 years పాప, ఆమెకి ఏం తెలిసిపోయి నాకు అర్థం కాదు. సరే లవ్ చేసినావు, లవ్ చేసుకోవాలి. నువ్వు ఒక్కని మొగడు అయితే రా భయ్, నువ్వు ఒక్కని కాకుండా ముగ్గురిని తీసుకొచ్చి నీదే మొగదనమరా. ఆ అమ్మాయికి ఏదైతే ఉందో దానికి న్యాయం జరగాలి. వాళ్ళు నలుగురు కలిసి మేము నలుగురికి మాకు అప్పచెప్పాలన్నా. ఓకే, ఇక్కడ ఎందుకంటే వాళ్ళ మాటలు వింటుంటే ఎంతో హృదయ విదారకంగా ఉంటున్నాయి. ఎందుకంటే ఒక అమ్మాయిని అసలు ఇబ్బందులు పడుతుందంటేనే కన్న తల్లిదండ్రుల్లో కన్నీళ్లు వస్తూ ఉంటాయి. అట్లాంటిది దారుణంగా అతి పాశవికంగా చేసి ఇక్కడ చేశారన్నటువంటి ఒక ఆవేదన తలుచుకుంటా అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులు కూడా చాలా ఆవేదనతో రగిలిపోతున్నారు. ఇప్పటి వరకు చూసినట్టయితే ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడే జరిగిందని చెప్పి అంటున్నారు. అంటే తను ప్రేమ పేరుతోటి నమ్మి ఇక్కడికి వచ్చిన తర్వాత మరొక ముగ్గురు తోడయ్యారని చెప్పి ఒక ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పటికి మాత్రం ఒకరు మాత్రమే పోలీసుల కస్టడీలో ఉన్నారు. మిగిలిన ముగ్గురు కూడా పోలీసుల కస్టడీలోకి వెళ్ళాలి. ఒకవేళ వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. ఇంకోసారి ఇట్లాంటి సంఘటనలు లేకపోతే మాత్రం ఖచ్చితంగా చేయాలన్నటువంటి ఒక విజ్ఞప్తి మాత్రం అధికారులు చెప్తున్నారు. ఇట్లాంటి సంఘటనలు మాత్రం గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా మహిళలే బాధితులుగా ఉంటున్నారు, పిల్లలే ఇక్కడ హతులవుతున్నారు. ఇక్కడ చాలామంది యువతులు కూడా బారిన పడి గురవుతున్నటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇంకోసారి ఇట్లాంటి రిపీట్ కాకుండా ఉండాలంటే బాధితులకు న్యాయం చేయాలంటున్నారు. మళ్ళీ ఇది మామూలు న్యాయం కాదు, డబ్బులతోటి కొనేటువంటి పరిస్థితి కాదు. నిందితులను మాత్రం కఠినంగా ఈ అమ్మాయి ఏ విధంగా చిత్రహింసలకు గురై ఇక్కడ విగతజీవిగా మారిందో వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా అంతే చిత్రహింసలకు గురి చేస్తేనే మరొకరు ఇలాంటి సాహసాలకు దుశ్చర్యలకు పాల్పడరన్నటువంటి ఒక విజ్ఞప్తిని మాత్రం పోలీస్ అధికారులకు అలాగే నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇట్లాంటి ఉదాసీన వైఖరి అవలంబిస్తే మాత్రం నిందితులు ఎవరైనా సరే చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకుంటామని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తున్నాం. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఏకే తండా నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.